ఇంకా చాలు మహి. నువ్వేమో ఇక్కడ బాధతో తాగుతున్నావు, అక్కడేమో ఐశ్వర్య హ్యాపీగా గట్టమనేంటికి కోడలవుతుంది. అది కోడలు అవుతుంది, అవ్వనివ్వను. పూజ పూర్తయితే ఐశ్వర్య పూర్తి స్థాయిలో అఫీషియల్ గా కోడలవుతోంది. పూజ లేదు, గీజ లేదు, తలకై పుచ్చకాయల పగిలిపోతుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి నీ లైఫ్ నే స్పాయిల్ చేసిన ఐశ్వర్య లైఫ్ తో ఆడుకో. వెళ్తా, ఇప్పుడే వెళ్తా. తప్పకుండా వచ్చింది ఈరోజు అది. భగవంతుడి పూజ ఆగకూడదు అంటే దేవా పార్వతి అభిషేకం చేస్తారు పూజారి గారు. మీ ఇద్దరికి ముడివేయాలని రాసుంటే ఆ రాత రాసినోడు కూడా ఆ గీతను సరిపలేడే. ఆపండి. ఏంటక్క నువ్వేనా ఇలా అంటుంది? అదెవరు? పాచి పని చేసుకుని ఇంటి ముందు ముక్కులేసేది. మడి కట్టుకుని వంట చేసినంత మాత్రాన మన మనిషి అయిపోతుందా? అది కాదని పెద్దబాబుకి జంటగా ఉండడం ఏమిటి? నేను చచ్చినా ఒప్పుకోను. జంటగా అంటే దురుద్దేశంతో ఎందుకు ఆలోచిస్తున్నావు భవాని? జంట అంటే ఇద్దరూ కలిసి పూజ చేస్తే మంచే జరుగుతుంది అన్నప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్తున్నావు? పెద్దబాబు చిన్నబాబుల పెళ్లిళ్ళయ్యాక పార్వతి పెళ్లి చేస్తాను అని చెప్పాను. పెళ్లి కాని ఆడపిల్లకైనా పూజాఫలం దక్కని భవాని. నువ్వు చెప్తే నేర్చుకునే స్థాయిలో నేను లేను. స్థాయిలు స్థానాలేంటక్కా? అవసరమైతే సపరేట్గా దాంతో చండీ యాగం చేయిద్దాం. అంతేగాని పెదబాబుతో సరిసమానంగా నిల్చోబెడతానంటే నేను ఒప్పుకోను. ఒక్కోసారి నువ్వు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇంట్లో దరిద్రాలు జరుగుతున్నాయి. ఏం కూసావే? మా వదిన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందా? పాతేస్తాను నిన్ను. ఆవిడ దైవలే బతుకుతున్నావే, నువ్వు అంత మాట అంటావా? ఏ నిర్ణయం సంగతి ఏంటంట? నోరు మొయ్. వదిన నిర్ణయాల వల్ల మన పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. వదిన నిర్ణయాల వల్ల నువ్వు నేను కోటీశ్వరులమయ్యాం. చివరిగా నిర్ణయం తీసుకుందంటే పెళ్లికి ముందు కట్టుకొచ్చిన ముతక చీరతోనే రోడ్డు మీద పడతావు, జాగ్రత్త.
పార్వతి, పెదబాబు, వెళ్ళండి. దీని కళ్ళెదురుగానే అభిషేకం చేయండి.